ఒక్కసారి ఆ గాజువాక పిల్ల సాంగ్. గాజువాక పిల్ల మేము గజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేము గజులోళ్ళం కాదా. మీరు వాడితే అబ్బాయి పేరడి పాట అయినా కూడా బాగా వచ్చింది అనుకున్న సాంగ్. శ్రీహరి రాఘవులే సత్యస్ఫూర్తి రాత్రులు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుంది. మూవీ అనగానే లైట్ ఎవడో ఉన్నాడు దీనికి ఈ టైప్ లో మాట్లాడే మాటలు, కమిట్మెంట్లని అవని ఇవని. సత్యస్ఫూర్తికి అలాంటి టాపిక్స్ ఏవి ఎదురవ్వలేదా? ఏమని అడుగుతుండే అంటే ఒక 2-3 సాంగ్స్ పాడితే. అందంగా లేనా అసలేం బాలేనా, నీడు జోడు కాననా, లింగ్ లింగ్ లింగిడి లింగిడి కింద జంగిడి జంగి కింద కుసుమరి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నయమ్మ నా తల్లి నచీరా ఓ బాలిక. ఏమైందిరా? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? చాలా మందికి వచ్చే డౌట్లు, ఎంత మందిని మెయింటైన్ చేస్తుందో. నాకు 1000 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఇష్టం. హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. సో మనం చాలా వరకు డాక్టర్ బాబు అనగానే వంటలక్క గుర్తొస్తుంది. నిరుద్యోగుల కోసం పోరాడింది అంటే బర్రెలక్క అంటారు. మరి పాటలు పాడుతుంటే కూడా కామెంట్ రోల్ చేస్తున్నారు. మరి ఆమెను ఏమనాలి? పాటలక్క అంటారంట. ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హాయ్. సో ఖుషి గాన కోకిల అంత బాగుంటుందా రాగం? అదేం లేదు. మరి ఎందుకు అలా పెట్టుకున్నారు గాన కోకిల అనే టైటిల్? కోకిల ఖుషి అని పెట్టుకున్నాను. సరే, కోకిల ఖుషి అనుకుందాం. నార్మల్గా రోల్స్ లో పాటలక్క అని, కోకిల ఖుషి అని, గాన కోకిల అని ఇవే వింటుంటాం మేము. ఎందుకని అట్లా ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు అలా వచ్చింది అంటే అది వాళ్ళకి అనిపించింది, అంతేనా? పాటలు పాడుతున్నారు కదా, మంచిగా పాడొచ్చు కదా, మరి ఎందుకు మీరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పాడుతున్నారు? పేరు టైప్ నవ్వుతారు కదా. నవ్వితే చాలా, మిమ్మల్ని తిట్టుకున్నా పర్లేదా? పర్వాలేదు. సరే, ఒక పాట పాడండి. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎర్న పూస గల్లు గల్లు మన్నాది, ఒరే చూపులే రువ్వే ఎక వీర నువ్వులా ఉన్నావే. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాదే, ఒరే చూపులే రువ్వే ఎక వీర నువ్వులా ఉన్నావే. సో ఇంతకుముందు మీ దాంట్లో ఒక సాంగ్ చూసాను, నా పేరే కాంచనమాల. సో ఒకసారి అది పాడతారు. నా పేరే కాంచనమాల, నా వయస్సే గరం మసాలా, తందాన తానండు తందాన తానండు మొగనే తబలా. నా పేరే కాంచనమాల, నా వయస్సే గరం మసాలా. ఎందుకని మీరు ఎట్లానే సాంగ్స్ పాడుతుంటారు? మంచి పాడొచ్చు కదా. మీరు పాటలు మొత్తం డిఫరెంట్ గా, కామెడీగా, పేరడిగా చేసి పాడుతున్నారు. అయితే మాకు ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట, అందులో మేము ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాం. అయితే నేను ఇట్లా కామెడీగా ఇట్లా పాడుతూ ఉంటే అందరు నవ్వేవాళ్ళు. మీరు ఇంతగానో నవ్వుతున్నారా అనుకునేదాన్ని. నాకు అర్థం కాలేదు, ఇంతగానో నవ్వుతున్నారు ఏంటి ఇలా పాడితే ఇలా అనుకునేదాన్ని. అవునా అనుకున్నాను. మళ్ళీ తర్వాత దీపు అని ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట, అందులోనే చాలా మంది వస్తారు కదా. మేమిద్దరం కలిసి ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో అది డూయట్ పాడిన తర్వాత ఇంకా అప్పుడు నేను ఎప్పుడు నవ్వనంతగా చాలా అంటే చాలా నవ్విన. నేను ఎప్పుడు నవ్వినాకంటే చాలా ఎక్కువ నవ్విన. మేమిద్దరం పాడి ఓహో ఇంతగా నవ్వొస్తుంది. నేను ఎప్పుడు బాగా ఎప్పుడు సాడ్గా సీరియస్గా ఉంటాను అన్నమాట. కానీ ఆ పాట తెలుసుకున్నప్పుడల్లా చాలా చాలా నవ్వు వచ్చింది. అందుకోసం ఆ పాటతోటి అట్లా ట్రై చేశాను అన్నమాట. అంతే, నవ్వుతారు కదా. నేనే ఇంత నవ్వినా అంటే జనాలు ఇంకెంత నవ్వుతారు అనిపించింది. ఓకే,
ఇన్స్టాగ్రామ్ లో మీద ట్రోల్స్ జరుగుతున్నాయి, చూసారా మీ ట్రోల్స్? ఆ ట్రోల్ లో ఒక సాంగ్ ఇది బాగా ట్రోల్ అయింది. ఏంటి? మీ సాంగ్ చూసా అంటారు కదా, ఏ సాంగ్ ట్రోల్ అయింది అనుకుంటున్నారు? చాలా అయినాయా? అందులో ఒక 2-3 సాంగ్స్ చెప్పండి. చింపిరి జుట్టుదాన్ని, చెవుల రిక్కల చుట్టుదాన్ని, చేతులెగ్గి పెట్టేదాన్ని, ఉంగరాల మెట్టుదాన్ని, నేను అట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాన్ బావో, పల్సర్ బైక్ మీద రారు బావో, నేను అట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాన్ బావో, పల్సర్ బైక్ మీద రారు బావో. ఇంకో సాంగ్ ఏది ట్రోల్ అయింది మీది? లింగ్ లింగ్ లింగిడి, లింగిడి కింద జంగిడి, జంగిడి కింద కుసుమరి, కుసుమరి పూరి ఆనంద, మణిపూలు జల్లంగా, శ్రీకాకుళం దండలు, ఇరమండం గుర్తులు, నయమ్మ నా తల్లి నచీరా వావో బాలిక, నయమ్మ నా తల్లి నచీరా వావో బాలిక. ఓకే, ఎక్కువ ట్రోల్స్ చేసినప్పుడు ఏమని కామెంట్స్ వస్తుండే మీకు? నేను అవన్నీ చూడలేదు. చూడలేదా? ఎందుకు మీ కామెంట్స్ పట్టించుకోరా? ఫస్ట్ పట్టించుకునేదాన్ని, తర్వాత ఇంకా చాలా అంటా ఉంటే మంచిగా చేయటం కూడా చేసిన, ప్రయత్నం చేసిన మంచిగా కూడా. ఎట్లా చేసినా వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు కాబట్టి అది వాళ్ళ కామెంట్స్ అనేవి కొన్ని కొన్ని వరస్ట్గా వల్గర్గా కూడా చేస్తారు. వల్గర్గా అంటే ఏమని కామెంట్స్ చేస్తున్నారు? చాలా గలీజ్గా పెడతారు మేడం. ఇంకా నేను తర్వాత కామెంట్స్ ఆఫ్ చేసిన, తర్వాత ఆన్ చేసిన. ఏంటిదంటే మనం ఎట్లా చేసినా కానీ వాళ్ళు కావాలని మాట్లాడుతూనే ఉంటారు. ఎంత మంచి వీడియోస్ అయినా చూడండి, కంపల్సరీ వాళ్ళకు వాళ్ళు కావాలని మాట్లాడతారో లేకపోతే మాట్లాడాలని మాట్లాడతారో మనకు తెలియదు. అది నిజము అబద్ధము అని కాదు, వాళ్ళు మాట్లాడతారు కాబట్టి నాకు అర్థమైపోయింది. ఇంకా మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి నేను ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వాలి అంటే చాలా సోర్సులు ఉన్నాయి. ఒక మంచి వేలో వెళ్ళొచ్చు, లేదంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చెప్తూ చేయొచ్చు, ఏదైనా ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ కూడా ఫేమస్ అవ్వచ్చు. మీరెందుకు ఈ కేటగిరీని ఎంచుకున్నారు? మీకు ఎప్పుడు ఏమనిపించలేదు ఇట్లా మాట్లాడినప్పుడు ఇట్లా అంటారు? నేను అసలు ఇన్స్టాలో ఫేమస్ అవ్వాలన్న థాట్ నాకు మొత్తానికి లేదు మేడం. మరి లేనప్పుడు మీరు ఎందుకు ఇట్లా ఈ పేరు మేడం చెప్పండి. నాకు అసలు ఇన్స్టా గురించి తెలియదు, ఇన్స్టాలో ఇట్లా చేస్తే ఫేమస్ అవుతారని కూడా తెలియదు. జస్ట్ నేను పాడిన అలా ఫేమస్ అయింది, అది ఫేమ్ అయింది, ట్రోల్ అయింది, అందరికీ తెలిసిపోయింది. అంతేగాని నేను ఫేమస్ అవ్వాలి, నాకు లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి అని నేను ఎప్పుడూ చేయలేదు. ఇప్పటికి కూడా అంతే. ఇప్పటికీ నేను ఆపాలనుకుంటే ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఇంతగానో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎట్లా మాట్లాడేటప్పుడు మాట్లాడతారు, చేయొచ్చు. అందుకే నేను కంటిన్యూ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే అందరూ ఫేమస్ ఎట్లయితే ఏంటి, ఫేమస్ అయితే చాలు అందుకే ఇట్లా చేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ అట్లాంటి ఆలోచన అయితే నాకు ఏం లేదు. నేను స్టార్ట్ చేసింది కూడా అట్లా కాదు. సరే, ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినా అనుకుంటున్నావా? నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు మరి? నేను అసలు దాని మీద నేను మైండ్ పెట్టలేదు, ఆలోచన చేయలేదు. ఫేమస్ అవ్వాలన్న థాట్ లేదు మీకు అసలు? లేదు. ఫేమస్ అవ్వాలని లేదు. మరి ఫేమస్ అవ్వాలన్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేసి ఎందుకు ఈ పేరడి పాటలు ఎంచుకున్నారు? నవ్వించడం కోసం. నేను చెప్పినా కదా మేడం, నేను ఎప్పుడు సాడిగా ఉండదని. నేనే చాలా నవ్వినా, అంటే ఇతరులు ఎంతగానో నవ్వుతారు అని నాకు అర్థమైంది. నేను అసలు నవ్వకుండా ఎంత పెద్ద జోకైనా నవ్వకపోయాను చెప్పాలి. అలాంటి నవ్వగలిగిన ఇంకెంతవారు ఇంకెంత నవ్వుతారని చెప్పి నాకు అనిపించింది, నేను పాడినా. మీది ఇలా పేరడి పాటలు పాడిన దాంట్లో బాగా వ్యూస్ వచ్చి మంచి ట్రెండింగ్లోకి వెళ్ళిన పాట ఇది? అది ఫస్ట్ సాంగ్ వెళ్ళింది, నేను అది ఆఫ్ చేసిన మొత్తానికి. ఏ సాంగ్ అది? ఫస్ట్ పాడినా కదా ఊరుగోలేదు. దాని తర్వాత సుమంది ఒక సాంగ్ ఉంటుంది, గుర్తు రావట్లేదు. మళ్ళీ తల్లి ఇది లింగిడది, గాజువాక పిల్ల అని ఇట్లా. ఒకసారి ఆ గాజువాక పిల్ల సాంగ్. గాజువాక పిల్ల మేము గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేము గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేము గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి చెప్పలేదా మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మది, గాజువాకే పిల్ల మది, గాజు వాళ్ళ పిల్ల మేము,
సబ్బువరం పిల్ల మేము సబ్బులల్లం కాదా, సబ్బువరం పిల్ల మేము సబ్బులల్లం కాదా, మీ సబ్బు ఇప్పు చూపు లేదా మా సబ్బు రుద్ద లేదా. అంతే. సో ఇప్పుడు నార్మల్ గా మీకు ఇంక ఈ పాటలు ఆపేయండి, మీరు ఇట్లా వాడకండి అని ఎవరు చెప్పలేదా మీకు? కొన్ని సాంగ్స్ కి చాలా మంది ఫేవరెట్ సాంగ్ ఇది మాది, ఈ పాటను ఎవరు పేరు చేయొద్దు అని అనుకుంటారు. అలాంటివి కూడా మీరు రోజు గాజువాక పిల్ల మే గాజులం కాదనే సాంగ్ చాలా ఫేమస్, చాలా మందికి ఇష్టం కూడా ఈ సాంగ్. అలాంటి ఒక మంచి సాంగ్ మీరు పేరడి చేసినప్పుడు ఎవరు మిమ్మల్ని తిట్టలేదు అసలు? ఆపండి, ఈ పాటలు ఎందుకు పాడుతున్నారు, మీరు పాడాలనుకుంటే వేరే పాటలు పాడొచ్చు కదా, ఎందుకని మీ ఓన్గా రాసుకొని పాడొచ్చు కదా మీరు పేరడి పాటలు. మీ ఇష్టం అంటే ఇన్స్టాగ్రామ్ చూసే వ్యూవర్స్ కూడా ఉన్నారు కదండి, చూడాలి వాళ్ళు అంటే కాదు మేడం, చూస్తారు అందరూ అన్ని చూస్తారు. ప్రతి ఒక్కరు అరే మీరు ఎందుకు వచ్చిర్రు, అరే మీరు ఎందుకు వచ్చిర్రు అని ఓపెన్ చేయడంతో మీరు దరిద్ర మొహాలు కనిపిస్తున్నాయి ఏదో అట్లా మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి నిజంగా మనసులో అలాంటి ఆలోచన ఉంటుంది. చూసినంతసేపే మనం కనిపిస్తాం, తర్వాత ఆఫ్ అయిపోతే మనం కూడా ఆఫ్ అయిపోతాం కదా మేడం. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా మీరు కొన్ని మంచి సాంగ్స్ కూడా పాడారు కదా, ఒక్కసారి పేరడి కాకుండా మంచి ఒక సాంగ్ పాడారు. శ్రీహరి రాఘవులే అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి, ఏ దిక్కుపోతున్నవే బాలి, నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి, నువ్వున్న జాగ ఇడిసి బాలి, నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి, నువ్వు పన్న మంచం విడిసి బాలి, ఆటేటు పోతున్నవే బాలి. గోవిందా గోవిందా. అరే ముసలోడు బంగారు సాగు వచ్చిండు, సంబరంగా సాగరం పాలే. అరే మీరు కొట్టుర్రా కొట్టుర్రి. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, బంగారి తోవ బట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, బంగారు తోవ బట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, బాలంటూ లేని చోటు ఎత్తుకుంట ఓదివో బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, బాలంటూ లేని చోటు ఎత్తుకుంట ఓదివో బలరామ నరసయ్యో. తిరు తిరు వేషాలేసి ఎంత అలసిపోయినావో, తోడు రాని మంది కోసం తిప్పలేని మోసినావో, కట్లు తెచ్చుకొని నేడు కైలాసం పోతున్నావో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, బంగారు సావు నీది బయలుదేరిపోవయ్యో బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, భూమి మీద లేని హాయి సచ్చి అనుభవించయో బలరామ నరసయ్యో. బలమలేశ బెలుమలేశ బలమలేశ బెలుమలేశ, రంగరంగయ్యమితే మురో కొడక, పొంగయ్యమి కట్టపమురో కొడక, బలమలేశ బెలుమలేశ బలమలేశ బెలుమలేశ, 9 తొర్రలు రో కొడక, ఒళ్ళవత్తు తొలికి తిరో కొడక, బలమలేశ బెలుమలేశ. కూడగట్టుకొని బలము కొడక, ఒంటి పిట్ట లెక్కపోతాము కొడక, 4 తులిడ ఉంటాము కొడక, పైన ఉంది నీలి దేశము కొడక, బలమలేశ బెలుమలేశ బలమలేశ బెలుమలేశ. సుక్కల్లాంటి సుక్కల్లో ఏగు సుక్క నువ్వయ్యో, మా కళ్ళ ముందే ఉంటావు మా బాబు కొమురయ్య, మము కళ్ళారా చూస్తుంటావు మా బాబు కొమురయ్య. ముద్దుగా ముస్తాబైనావు, సావుతో జంట కూడినవు, నీ పండగ పెద్దగా చేస్తామే మా బాబు కొమురయ్య, నిన్ను సంబురంగ సగదోలుతమే మా బాబు కొమురయ్య. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, అంతలోని అందరాని దూరం వెళ్ళిపోతివో బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, అంత నా పిలుపు వినబడితే వెనక్కొచ్చి పోవయ్యో బలరామ నరసయ్యో,
అమ్మ ఊళ్ళో పడుకున్నట్టు సింతలని నిద్రపోతుంది. అక్కిలో నటనం చేసి ఇలాగా మారిపోతుంది. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పచ్చనైన పూడు విడసి పచ్చివైపోతీవు. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పంచభూతాల కొరకు ప్రేమ కొంచెం ఓతివు. బలరామ నరసయ్యో. బాగా పాడారండి. అసలు నిజంగా చూసే వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోతారు వాయిస్. ఇంత మంచిగా వాయిస్ పెట్టుకొని ఇంత మంచిగా పాడుకుంటే ఎందుకు మీరు ఈ పేరడి పాటలు పాడుతున్నారు? అసలు ఇంత మంచిగా పాడుతున్నారు కదా నార్మల్ గా, మరి ఎందుకు ఈ నార్మల్ గా ట్రై చేయొచ్చు కదా? ఎందుకు ఈ కాన్సెప్ట్ లోనే? ఎవరైనా చెప్పారా ఇట్లనే వెళ్ళాలి, ఇట్లా వెళ్తేనే ఫేమస్ అవుతామని? మరి ఎవరు చెప్పలేదు మీకు ఫేమస్ అవ్వాలని ఆశ కూడా లేదంటున్నారు, మరి ఎందుకు అట్లా? నాకు ఎలాగో ఫేమస్ అవ్వాలని లేదు మేడం. అవునండి, ఫేమస్ అవ్వాలని లేదు కదా మీకు, మరి నార్మల్ గా పాడొచ్చు కదా పాటలు. అందుకోసమే నేను ఎట్లాగో ట్రై చేయలేదు. ఇట్లా పాడడం అనేది నేను చిన్నప్పటి నుంచే, నాకు పాటలు అంటే చాలా ఇష్టం, పాడతా. చిన్నప్పటి నుంచి పాడుకునేదాన్ని ఒక్కదాన్ని. నేను ఇక్కడ ఇట్లా ఇష్టాలు ఫేమస్ ఇట్లా పాడాలి అని ఆలోచన లేకుండా, కాబట్టి నేను పాడలేదు. ఫస్ట్ నుంచి పాడుతున్నప్పుడు ఏదైనా రాసుకొని పాడినా ఏది పాడినా కామెంట్ చేసేవాళ్ళు. అందుకోసం ఇంకా నేను బయటికి కనిపించకపోయేదాన్ని. నాకు ఇష్టం పాట అంటే చాలా ఇష్టం. నాకేది కష్టం వచ్చిన బాధ వచ్చిన ఏ రకంగా అయినా కానీ నేను పాటతోటే నా ఫీలింగ్ అనేది కంట్రోల్ చేసుకుంటాను. నిజంగా చెప్పాలంటే సాడ్ సాంగ్స్ పాడుతుంటారు. సాడ్ సాంగ్స్ ఒకటి పాడండి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మాతృదేవో భవ మాతృదేవో భవ, పితృదేవో భవ పితృదేవో భవ, ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. ఏడు కొండలకైనా బండ తానొక్కటి, ఏడు జన్మల తీపి బంధమే. ఏడు కొండలకైనా బండ తానొక్కటి, ఏడు జన్మల తీపి బంధమే. నీ కంటిలో నలక లో వెలుగు నీ కలక, నేను మీననుకుంటే ఇద చీకటి. హరి హరి హరి. రాయినై ఉన్నాను ఈనాటికి, రామ పాదము రాక ఈనాటికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. గాలినై పోతాను గగనానికి. బాగా పాడారండి, వాయిస్ చాలా బాగుంది. మీరు ఇట్లానే కంటిన్యూ చేయొచ్చు కదా.
మీరు ఏదైనా మూవీస్ లో కానీ ఫోక్ సాంగ్స్ కానీ ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? లేదు. లేదు. ఇంతవరకు యూట్యూబ్ లో కానీ ఎక్కడ వాడలేదా? ఎక్కడ వాడారు? మా ఛానల్. మీకు ఛానల్ ఉందా? ఏ ఛానల్ నేమ్ ఏంటంటే? సజ్జు స్ఫూర్తి. ఓకే, అంటే మీరు మ్యూజిక్ అవన్నీ మీరే చేయించారా సాంగ్? ఏ సాంగ్ అది? అది బతుకమ్మ సాంగ్ ఒకటి. ఒకసారి పడతారా? పెత్తరమావాసే పెత్తరమావాసే అమావాస్య సీకట్లో ఆడపిల్ల పుట్టింది, సీకటంతా ఎల్లిపోయి ఎన్నెలై కాసింది, మనసంతా మురిసిపోయి మల్లెలై విరిసింది. పెత్తరమావాసే పెత్తరమావాసే అమావాస్య సీకట్లో ఆడపిల్ల పుట్టింది, సీకటంతా ఎల్లిపోయి ఎన్నెలై కాసింది, మనసంతా మురిసిపోయి మల్లెలై విరిసింది. సిట్టి సిట్టి బతుకమ్మ సిబ్బి మీరి కక్కింది, సిబ్బి మీద కూసుంది, సిగ్గు మొగ్గలయ్యింది. సిటి సిటి బతుకమ్మ సిబ్బి మీరికెక్కింది, సిగ్గు మొగ్గలయ్యింది. గుమాడి గునుగుల్లో తంగేడు పూలల్లో, గుమాడి గునుగుల్లో తంగేడు పూలల్లో, ముద్ద బంతి మూముతో బుట్ట బొమ్మలా ఉంది, బతుకమ్మ బుట్ట బొమ్మలా ఉంది. ఓకే, కొంచెం రాంగ్. ఓకే, నో ప్రాబ్లం. బాగా పాడారు. సో నార్మల్గా మిమ్మల్ని ఈ పాటలు ఆపేయండి ఇంకెన్ని వాడతాం అని చెప్పి నేను కొన్ని కామెంట్స్ చూసిన. సో అందులో నేను మీకు ఒక 2-3 చెప్తాను, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మంచు లక్ష్మి చెల్లెవే తల్లి అట, ఎందుకు అలా పెట్టారు? తెలియదు మేడం. మీరేమనుకుంటున్నారు? నాకు తెలియదు. ఆ మంచు లక్ష్మి చెల్లి అని ఎందుకు అన్నారో కూడా తెలియదు కదా, కాబట్టి నేనేం చెప్పగలను. ఇది కావాలనే చేస్తుంది. వాళ్ళ ఇష్టం. ఏం చెప్తే అర్థం కాదా నీకు, ఇలా పాడకు, ఏం చెప్తారు అలాంటి కామెంట్స్కి? చెప్పినా కదా మేడం, నేనేం చెప్పినా ఒకటే చెప్తాను మేడం. నేనైతే సరే నేను ఫేమస్ అవ్వడానికో దేనికి చేసినా కానీ వాళ్ళు పెట్టే కామెంట్స్ పెడుతూనే ఉంటారు. మీరు నా వీడియోస్ కానీ కాదు, మీరు చేసి పెట్టినా అట్లనే కామెంట్స్ చేస్తారు. అది ఎవరి వీడియోలకైనా ఓకే, కానీ మీరు ఇంకా వేరే సోర్స్లు ఉన్నాయి కదా, మీరు ఇంత బాగా వాడుతున్నారు, ఎందుకు మీరు పేరడింగ్ ఎంచుకున్నారని నేను అడిగే క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పట్లేదు. నవ్వడం కోసం. నేను అంతగా నవ్వుతున్నా కదా, మీరు కూడా నవ్వుతారు, చూసి నవ్వుతారు. మామూలుగా ఒక కామెంట్ కూడా వచ్చింది, దాని పక్కన ఇంకో కామెంట్ ఉంటుంది, చెల్లె నేను ఇప్పటిదాకా చాలా సాడ్గా ఉన్నారా, చాలా ఏడుస్తున్నా, అట్లా చాలా మంది ఉంటారు. చాలా ఏడుస్తున్నా, చాలా బాధగా ఉన్నా, ఇట్లా ఫోన్ తీసుకొని ఇట్లా ఓపెన్ చేసరికి నీ సాంగ్ వచ్చింది, నా బాధ అంతా మర్చిపోయిన చెల్లె, థ్యాంక్స్ రా పెట్టింది. అలా చాలా పోస్టులలో చాలా కామెంట్స్లలో కొంతమంది అలా పెట్టారు. ఓకే, అలా పెట్టిన సాంగ్స్ ఏమైనా ఉంటే ఒకసారి వాడరా? ఏ సాంగ్ అవి పెట్టారనేది ఆ సాంగ్ ఒక 2-3 వాడు. ఓకే, ఫస్ట్ ఊరికి ఉత్తరాన అనే సాంగ్ మామూలుగా నాకు ఇష్టమైన సాంగ్ కూడా పేరడి చేసిన, మామూలుగా నోటికి వచ్చింది కదా. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డమ్మ తల్లి సకానైన పెద్ద రెడ్డమ్మ. సో మీకు మీరు ఎన్ని సాంగ్స్ పాడారు కదా, మీకు నచ్చిన మంచి పేరడి సాంగ్ ఏది? మీరు వాడితే అబ్బాయి పేరడి పాట అయినా కూడా బాగా వచ్చింది అనుకున్న సాంగ్? శ్రీహరి రాఘవులే ఇంతే కదా. దాన్ని కూడా కామెడీ అనుకున్నారు, స్టార్టింగ్ లోనే నాకు అది ఆడిపెట్టిన. మీరు మొత్తం పేరడి వాడేసరికి అందరు మిమ్మల్ని అదే కేటగిరీలో చూస్తారు. నేను స్టార్టింగ్ ఇవన్నీ ఏం స్టార్ట్ చేయకముందే ఊరుగల్లికి సాంగ్ తర్వాత ఇంకొకటి ఏదో పెట్టిన తర్వాత ఇది పెట్టిన శ్రీహరి రాఘవులే అని పెట్టిన తర్వాత అది కూడా అట్లనే చేశారు. నేను ఎక్కువ పాడలేదు, ఓన్లీ రాఘవులే అన్నారు. దాని కుడి భుజం మీద కడవా, దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్త ప్రేకలు మెరియా, అది రమ్మంటే రాత్ర సెలియా,
దాని పేరే సారంగా దొరిగా ఓకేనా నవ్వట్లేదండి, వింటున్నాం. అంతేనా? సాంగ్స్ నేనే అడిగి వాడేసుకోవాలి. ఎందుకు మీరు అప్పుడప్పుడు డైలాగ్స్ చెప్తుంటారు, అప్పుడప్పుడు సాంగ్స్ వాడుతుంటారు? నాకు ఏదన్నా అనిపిస్తుంది అనుకో మాట్లాడతాను, జనాల మీద రుద్దాలని. అలా అలా నేను ఎందుకంటే అన్నా అంతే ఉంది కదా. అది నాకు ఏదైనా అనిపించింది అనుకో, అది నాకు అనిపించింది, నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు మనకు ఎవరు లేనప్పుడు మనకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి చెప్పుకుంటాము. అది సో మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరైతే? ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కువ శాతం లేరు. మామూలుగా నాకు అనిపించిన తర్వాత వెంటనే ఇది మాట్లాడాలి అనిపించినప్పుడు రాసుకోవడమైనా మాట్లాడమైనా ఏదో ఒకటి చేస్తాను. అది చెప్పే టైంలో వాళ్ళు ఉండకపోవచ్చు, ఒకవేళ నేను చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. అలా ఇలా అని కాదు, అలా మామూలుగా ఫ్రెండ్స్కి చెప్పుకున్నట్టే నేను ఇన్స్టా ఫ్రెండ్స్కైనా ఫేస్బుక్లో అయినా ఎక్కడైనా కానీ నేను చెప్పుకుంటా. ఇప్పుడే కాదు, ఇప్పుడు ట్రోల్ అయిందని ముందుకు వచ్చిందని కాదు, నాకు చిన్నప్పటి నుంచి అంతే అలవాటు. ఓకే ఓకే. సో చాలా వరకు రుద్దడం అంటే ఏ రకంగా రుద్దుతాను, మీకు ఏది అనిపిస్తే అది. నేను జస్ట్ మాట్లాడతాను, నాకు మనసులో అనిపించింది నేను మాట్లాడతాను, కానీ బయట వాళ్ళకి కష్టమేం కలగదు కదా దానివల్ల. సరే, ఇప్పుడు మీరు ఇలా ఎంతసేపు చేశారు అని నేను చెప్పలేదు కదా. సరే, మీ వే ఆఫ్ థింకింగ్ లోనే అవుతాం. ఎంతసేపు ఉన్నా పక్కన వారిని నవ్విస్తే చాలు అనుకునే మీ మనస్తత్వంలో, మీ లైఫ్ లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? కొన్ని వీడియోస్ చూసాను, సాడ్ గా ఏడ్చుకుంటూ, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. సో మీరు ఒకరిని నవ్విద్దామని చూస్తున్నా అని చెప్పారు, కానీ చాలా వీడియోస్ లో మీరు కొన్ని మాటలు చెప్పినప్పుడు ఏడ్చుకుంటూ చెప్పారు. ఎందుకని? అసలు ఆ బాధ ఏంటి? మీ వెనకాల దాగి ఉన్న నిజాలు ఏంటి? బాధ ఏం లేదు మేడం, అప్పుడు అనిపించింది మాట్లాడేదాన్ని. ఎందుకు ఏడవాల్సి వచ్చింది మీరు? సపోజ్కి ఇప్పుడు ఎవరైనా అప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట, గోడ పక్కన వేరే వాళ్ళ ఇల్లు ఉంటారు. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? లేదు, ఉన్నప్పుడు అక్కడ మాది కరీంనగర్ డిస్టిక్, జగిత్యాల డిస్టిక్, అక్కడ మా ఊరు. ఓకే. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు మరి మీరు? నేను హాస్టల్లో ఉంటున్నారు. ఓకే. సో ఇప్పుడు మొత్తం మిమ్మల్ని ఎవరు టేక్ కేర్ చేస్తారు? ఎవరు చేయరు, మీరే చూసుకుంటారు, అంతేనా? సో మీకు ఏదైనా మనీ పర్పస్లో అయినా కూడా ఏదైనా కూడా ఎవరు హెల్ప్ చేస్తారు? ఫ్రెండ్స్కి అడుగుతా, చేస్తారు. లేదంటే నేనే పని చేసుకుంటాను. ఏం పని చేస్తారు మీరు? ఏది ఉంటారు. ఏది ఉంటుందంటే ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తారు? ఏ టైప్ ఆఫ్ వర్క్ అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వెళ్ళడం, మేకప్ ఆర్టిస్ట్ అసిస్టెంట్గా వెళ్ళడం, లేదంటే నాకు ఆన్లైన్ జాబ్ ఉంది ఒకటి, దాంట్లో ఏదైనా చేయాలి. ఓకే, ఇన్కమ్ సోర్స్ అది. సో ప్రజెంట్ హాస్టల్లో ఉంటున్నారు. సో ఎందుకు మీ ఫ్యామిలీ గురించి కానీ లేకపోతే ఇలా అడగగానే మీరు ఎమోషనల్ అయిపోతుంటారు? ఎందుకు ఏడుస్తుంటారు? నాకు ఎవరు లేరు అలా? ఎవరు లేరు అని ఎవరికి చెప్పలేదు మేడం, కానీ నిజమే, లేకపోవడం అనేది నిజమే. చెప్పండి. నేను రీసెంట్గా ఒకటి విన్నా, ఎందుకు నన్ను ఎవరు లైక్ చేయరు, ఎందుకని నన్నే ఇష్టపడరు అని చెప్పేసి మీరు ఎమోషనల్ అయ్యారు. ఎందుకని? అది నేను మిమ్మల్ని బర్రెలక్క ప్రచారానికి వచ్చినప్పుడు ఒకసారి కలిసాను కదా, అప్పుడు మీతో నేను ఎందుకు ఒకరోజు కామెడీగా ఆ మాట అన్నాను, కానీ నేను అలా అన్నాను. మీరు ఏడ్చారు ఆ రోజు. చాలా మంది రూమ్ మొత్తం చాలా డిస్టర్బ్ కూడా నేను చూసాను. అసలు ఎందుకు ఏడ్చారు, మరి ఏమైంది నాకు కూడా అప్పుడు క్లారిటీ తెలియదు, ఎందుకంటే అప్పుడు జస్ట్ చూసే వరకు మాత్రమే ఉండే కాబట్టి. అలాంటిది ఏం జరగలేదు. మరి ఎందుకు ఏడుస్తారు మీరు? ఊరికే బాధపడినట్టు ఈ ఏడ్చుకుంటూ వీడియోలు పెట్టుడు. సరే, పేరడిగా 10 మంది నవ్విద్దామని మీరు అనుకుంటున్నారు, అదే పైగా ఉండొచ్చు కదా, మరి ఏడ్చుకుంటూ ఎందుకు రీల్స్ చేశారు?
బాధలు అయితే ఎవరు చేయరు కదా, ఏదో బాధ అయితే ఉంటుంది కదా. అది కాదు, మీ ఐస్ చెప్తున్నాయి మాకు మీ లోపల ఎంత బాధ ఉందనేది కూడా. లేదు మేడం. అయితే పక్కన మా మా చిన్నోడు వచ్చిండు. చిన్నోడు వచ్చి చచ్చు నాకు ఇది కొని అని అడిగిండు. చిన్నోడు అంటే మా అక్క వాళ్ళ బాబు అనమాట. అడిగితే అట్లనే మా అమ్మ కూడా అట్లనే అడిగాడు అనమాట. అట్లా సేమ్ అట్లనే అడిగింది. ఇంకోటి ఏంటంటే పక్కన ఒక ఇల్లు ఉంటుంది మా అక్క వాళ్ళ ఇంటి పక్కకు. అక్కడికి నేను వెళ్ళిన అక్క వాళ్ళ ఇంటికి రీసెంట్గా ఉన్నప్పుడు చిన్న పాప ఉంది. ఎప్పుడు నేను లేచి అమ్మ అని అనకుండా నేను లేవను, ఇప్పుడు కూడా అంతే. అట్లాంటిది ఆ పిల్ల వచ్చి అమ్మా అని పిలిచింది. పిలిచేసరికి నేను ఎలా పిలుస్తానో ఆ పిలుపు నా కళ్ళకి గుర్తుకొచ్చింది అనమాట. లేచేసరికి ఇంకా నేను అట్లా అనుకొని నాకు డైలీ అలా అనుకొని లేదు కదా అని తను చనిపోయినప్పటి నుంచి అలా అనుకోవడం అలవాటు అయిపోయింది. అందుకే సో అందుకోసమని ఎమోషనల్ అయ్యారు. మీకు చాలా మంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీరు ఏదైనా అడిగితే కాదు లేదు కూడా అనుకుని తెచ్చిస్తారా? నేను ఎవరిని అడగదు. అసలు ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఒకటి చెప్తా, నేను ఏం చేసినా నాకు తెలియదు. కానీ అందరికన్నా ముందు మా అమ్మ బాగాలేనప్పుడు కూడా అరే ఇట్లా జరిగిందిరా అమ్మకు అని ఒక్క స్టేటస్ పెట్టిన అంతే. నేను అప్పటికి చాలా అంటే చాలా ఇదైపోతున్నాను. ఆయన ఎవరు చేస్తారో నాకు తెలియదు, వీళ్ళు చేస్తారని నాకు ఆలోచన కూడా లేదు అప్పుడు. జస్ట్ స్టేటస్ పెట్టినా తెల్లారి వరకు మేము హాస్పిటల్లో ఉన్నాం. మా అమ్మకి కిడ్నీ క్యాన్సర్ చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అప్పుడు తెల్లారి లేసే వరకు బిల్లు కట్టడానికి నా దగ్గర లేవు. అసలు స్టేటస్ పెట్టి పడుకున్నా ఎట్లా జరుగుతుందా అని. ఒక్కరి నుంచి చాలా మందికి రీచ్ అయింది. వాళ్ళందరూ చాలామంది ఫ్రెండ్స్ కూడా నేను రిపోర్ట్స్ పెట్టిన స్ఫూర్తి ఇలా చెయ్యి అని చెప్పగానే అలా చేసి పెట్టగానే ఫ్రెండ్స్ ద్వారానే వాళ్ళకి నేను అంతవరకు చేయలేదు, చేసిందో చేయలేదో నాకు తెలియదు. కానీ ఆ ఫ్రెండ్స్ వల్లనే మాకు ఎంతో దగ్గర వాళ్ళు కూడా ఎవరు కూడా రాలేదు, వచ్చిర్రు చూసిర్రు పోయిర్రు. ఆమె బ్రతకదు కదా అన్నట్టుగానే ఉండే. నాకేమో మా అమ్మ ఎట్లనైనా బతుకుతుంది, ఎట్లైనా ఉంటుంది, మా అమ్మ నేనే బతికించుకుంటా అన్న ఆలోచన. కానీ చేతిలో అయితే రూపాయి లేదు. ఆ టైంలో మా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేసేది, చాలా అంటే చాలా. ఇప్పుడు కూడా తర్వాత నేను హాస్టల్కి వచ్చిన, అప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత హాస్టల్కి వచ్చిన కదా. హాస్టల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయబట్టే నేను కొంచెం నేను ఉండడం కూడా ఎప్పుడు ఆమె ఆలోచనతో ఉండే. అసలు ఎట్లా ఉంటాను బ్రతుకుతానా అన్న ఆలోచన లేదు. ఇప్పుడు పోవాలి మా అమ్మ దగ్గరికి పోవాలా అన్న ఆలోచనే ఉండేది అనమాట. అంతే, ఇంకేం లేదు. స్ఫూర్తి గారు, మీరు ఇప్పుడు మీ సిచ్యువేషన్ కానీ మీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంత ఎమోషనల్గా ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల ఎవరి బ్యాక్గ్రౌండ్ ఎవరి సపోర్ట్ లేకుండా ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఇలా చేస్తే, ఐ మీన్ మీరు ఇలా మా పాటలు పాడుకుంటూ 10 మందితో తిట్టించుకుంటే మీకేమొస్తుంది చెప్పండి అసలు? మరి మీకేం అన్నప్పుడు ఎందుకు మీకు ఈ పేరడి పాటలు? అసలు ఇంత ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మంచి వేలో మీరు వెళ్ళొచ్చు కదా. ఎందుకు మీ మమ్మీ వాళ్ళ పేరు, వాళ్ళకున్న పేరుని మీరు నిలబెట్టాలని ఎందుకు ఇట్లా? నేను ఎప్పుడు నిలబెట్టడం కోసమే ప్రయత్నిస్తా. అలా అనిపిస్తలేదు కదండి. మీ పేరెంట్స్ కి ఇప్పుడు మీ బిహేవియర్ ని బట్టే మీ పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైనా కూడా. మరి ఆ బిహేవియర్ ఎక్కడ పోయింది మీది? ఎక్కడ కనిపించింది? మీరు చేసే ఏ రీల్లో కూడా నాకు ఆ బిహేవియర్ కనిపించలేదు. ఎంతసేపు ఉన్న నవ్వియాలి అంటే మీరు కామెడియన్ అయిపోతారు అక్కడ. మీరు కామెడీగా బయటికి వెళ్ళినప్పుడు అరే ఇట్లా పడితే అట్లా పడతా అంటే మీకు మంచిగా అనిపిస్తుందా?
నేను ఎప్పుడూ అట్లా ఆలోచించలేదు మేడం. కామెంట్ చేసేటోళ్ళు నా ముందు అరే ఇట్లా రా అట్లా రా అని ఆడవాళ్ళే ఇష్టం ఉన్నట్టు మాట్లాడే అవునండి, ఒక ఆడపిల్ల ఈ రోజుల్లో నేను ఆలోచించలేదు. ఒక ఆడపిల్ల ఈ రోజుల్లో అట్లా చేస్తే అలాంటి కామెంట్స్ వస్తున్నాయి కదా, అది మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు మరి మీరు ఎందుకు అలా చేస్తున్నారు? మానేద్దాం అనుకున్నా, మానేసినా కూడా ఏం మానేసారు? ఇప్పుడు కూడా చూపిస్తున్నారు కదా రోల్, మీరు చేసిన రీల్స్ ఏమి కూడా 2-3 ఇంకేడో మానేసారు. మానండి మేడం. ఎందుకు మానరు? చాలా మంది ఆపేయమ్మ అని కామెంట్లు పెడతారు కదా. ఇప్పుడు మీరు బువ్వ తింటారు మేడం, అందరు పువ్వనే తింటారు. ఇప్పుడు తినే ముద్ద నోట్ల దాకా పెట్టుకుంటావు, ఇక్కడ దాకా పెట్టుకుంటావు. అది అక్కడనే ఆపే నువ్వు తినొద్దు అని చేతి పట్టుకుంటావు, తినకుండా ఉంటావా మేడం? కడుపు కాలేదు మేడం. ఈ అలవాటైన పానం, అలవాటైన ఎవరన్నా ఎటన్నా సావని, నేను మాత్రం చేస్తా, నా పని ఇదే అంటావు. నేను సరదాగా చేస్తున్నా. సరదాగా చేస్తున్నావు. సరదాగా చేసినప్పుడు మరి అంతమంది కామెంట్లు వస్తున్నాయి కదా, మీరు సరదాగా చేసినప్పుడు ప్రతి ఒక్క కామెంట్ కి మనం రిప్లై ఇచ్చే విధంగా ఉండాలి. మీ ఆన్సర్ ఏదైనా కూడా అది బాగా ఇష్టం. ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదని నేను అనుకుంటున్నా. అంటే ఆన్సర్ చెప్పాలి. ఈ రోజు వ్యూవర్స్ లేకపోతే మీరు ఉండేవారా? లేదు మేడం. సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అయితే ఈ విషయం ఏంటిదంటే ఉన్నారు, లేరని కాదు. షేర్ చేసే వాళ్ళు ఉన్నారు, లైక్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇష్టంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కాదని నేను చెప్పట్లేదు. బ్యాడ్గా మాట్లాడే వాళ్ళ గురించి నేను చెప్తున్నా, ఓకేనా? ఇప్పుడు ఒక ఆడపిల్లని అల్లరి చెయ్యాలి కానీ అల్లరి పాలు చెయ్యకూడదు అన్న ఒక ఆలోచన ఆలోచన మీకుందా? ఫస్ట్ ఒకటి ఉంటుంది కదా, అదే ఆలోచన మీకుందా? ఫస్ట్ నాకుంది. అలాంటి ఆలోచన గనక ఉంటే చెయ్యరు. ఇప్పుడు ప్రతి దానికి తప్పు పట్టే వాళ్ళ దగ్గర మనం ఏ రకంగా చెప్పినా వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకునేది, మనం తప్పు చేసినా రైట్ చేసినా మనం ఎంత మనం ఉన్న కండిషన్ కంపల్సరీ అర్థం చేసుకుంటారు, అవునా? అట్లనే ఇది కూడా మేడం. ఎప్పుడు ఎవరు మీ మీద బయటికి వెళ్ళినప్పుడు ఆపే అమ్మ మహతల్లి నీ పాటలు మేము వినలేకపోతున్నాం ఇట్లా ఎవరు మిమ్మల్ని అనలేదు? ముఖం అనలేదు. ఒకవేళ అట్లా అంటే ఏం చేస్తారు? నా ఇష్టం అంటాను, నా పని అంటాను. మీ ఇష్టం అంటే మీకు వ్యూస్ ఇచ్చేదే వ్యూవర్స్ కదా, వాళ్ళకి ఏం నచ్చితే మీరు ఆ కంటెంట్ చేయాలనే కదా వాళ్ళు ఇష్టపడరు. మిమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తుంటారో వాళ్ళు. మేడం నేను స్టార్ట్ చేసిన తర్వాత సపోర్ట్ చేయడం అయినా ఏదైనా స్టార్ట్ అయింది, కానీ నేను స్టార్ట్ చేయను. ఇప్పుడు మీరే వచ్చారు మేడం, యాంకరింగ్ చేస్తున్నారు. నేను మీకు అంతకంటే ముందే తెలుసు కావచ్చు, నాకు తెలియదు, తెలుసు, అవునా? అంతకన్నా ముందు మన వాళ్ళకి తెలుసు. అంతకన్నా ముందు అరే స్ఫూర్తి వచ్చిందిరా, స్ఫూర్తిని ఇంటర్వ్యూ చేద్దామని చేసి నాకైతే తెలియదు. ఆ రోజు నేను చూసినప్పుడు ఇట్లా సాంగ్స్ వాడతామని తెలియదు, నాకేం తెలియదు. సరే చేసిరా, చేయలేదు కదా అప్పుడు. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే మొత్తం మీరు ట్రోల్స్ నడుస్తున్నాయి కాబట్టి చేస్తున్నా, అంతే కదా. అయ్యో గంతే. నూతిలో పడ్డోరు మీద నూరాలు ఎత్తారు అన్నట్టు. ఇక నేను ఎట్లా ప్యాడ్గా వాడుతున్నా అని చెప్పి నా మీద ఊకే బట్ట కలిసి మీద ఎత్తారు, అంతే. అంతే అంటారు మీరైతే. మీరు ఆపరిగా ఎవరైనా చెప్పుకోని ఎట్లా చేసినా బట్ట కలిసి మీద ఎత్తారు, అంతే. సజ్జు స్ఫూర్తియా? సజ్జు స్ఫూర్తికి చాలా మందికి ఉండే డౌట్, ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం, ఫ్యామిలీ సపోర్ట్ అంటే లేదు తనకి ఇట్లా. ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు అంటే చాలా మందికి వచ్చే డౌట్లు, ఎంత మందిని మెయింటైన్ చేస్తుందో. నార్మల్ గా వచ్చే డౌట్లు, ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉందంటే ఎంత మందిని మెయింటైన్ చేస్తుందో, ఎవరి కొంప ముంచిందో, ఇలానే మాట్లాడతారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజం చెప్పాలంటే నా ప్రపంచం అంతా ఫస్ట్ నుంచి ఇంతకుముందు చెప్పిన మా అమ్మ తర్వాత ఇక నాకు ఫ్రెండ్స్ అయితే చాలా ఉన్నారు, మాట్లాడదాన్ని, కానీ నాకు ఎవరి మీద ఎట్లాంటి ఆలోచన లేదు. ఒకవేళ చెప్తున్నా, నాకు 1000 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఇష్టం. ఉన్నారా నిజంగానే? లేరు. మరి 1000 మంది ఉన్నారంటే నిజంగా ఉన్నారు అనుకుంటారు. ఒకవేళ ఉన్నారు, ఎంతమంది మెయింటైన్ చేస్తుందో, అరే దీనికి వట్టిగా పైసలు ఎట్లా వస్తాయి, ఇది ఏం చేయకుండానే వస్తుందా, హైదరాబాద్లో ఉంటుంది అన్న మాటలు మీ దగ్గర నుంచే కాదు, మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు, అరే ఏం చేస్తుంది, పైసలు ఎట్లా వస్తాయి, ఎట్లుంటుంది, ఇన్ని అప్పులు అవి ఇవి అని ఎట్లా కడుతుంది, మాకు కడుతుంది, ఎట్లా కడుతుంది అని వాళ్ళ థాట్స్, వాళ్ళ ఆలోచనలు కూడా ఇట్లనే ఉన్నాయి, నాకు వినిపించినాయి కూడా.
వాళ్ళు అట్లా వినిపిస్తే నేనే వాళ్ళలా అనుకుంటే నేనేం చేయాలి? అంత తప్ప మీకు ఎవరు లేరు, మీరు ఎవరిని మెయింటైన్ చేస్తలేరు అంట. ఇప్పుడు లేదు, ఉండకుండా ఉండరు ఫ్రెండ్స్ అంటే ఉన్నారంటారా? లేదు మేడం. లేరా? అంటే లేరు, ఉంటే ఉన్నారు మేడం అంటే నేను లేరు. లేరు, ఎవరు లేరు. సజ్జు స్ఫూర్తికి లవర్ లేడు. లేడు మేడం, లవర్ లేడు. సరే, లవర్ లేడు. ఓకే, లవ్ మీద ఒపీనియన్ ఏంటి? నాకు అసలు ఒపీనియన్ లేదు. ఒపీనియన్ లేదా? ఏ లేదు మేడం, నాకు ఈ లవ్ అంటే ఇప్పుడు అంటే నాకు చెప్పేది అండి, ప్రేమిస్తున్నా పెళ్లి పెళ్లి అంటే ప్రేమిస్తున్నా అని చెప్పి చేస్తాను. ఎవరిని నేనైతే నమ్మలేను మేడం, నన్ను నేనే నమ్ముకోలేను. కాబట్టి ఆ ప్రేమ అనేదాన్ని అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి ఎంత ప్రేమతోటి మాట్లాడుతున్నారో అంత డబుల్ ప్రేమతోటి నేను ఉండగలను, కానీ లవ్ చేస్తున్నా అని వర్షంలో మాత్రం నేను లేరు. నాకు ఇష్టం. ఓకే, సో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? చేసుకుంటారు మేడం. చేసుకుంటారు. సో మీకు సపోర్ట్ లేదు కదా, పెళ్లి చేసుకున్నాడు రేపటి రోజు ఇదంతా తెలిసి కావాలని జస్ట్ ఈ రోజుల్లో కొంతమందిని మనం చూస్తున్నాం. అప్పటి వరకు జస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం అంటే అవసరం లేని తర్వాత వదిలేస్తుంది. ఇంక్లూడింగ్ వారి వరుసలు లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్స్. మరి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీకు ఏ సపోర్ట్ లేదు కాబట్టి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని మంచిగా చూసుకుంటారని మీరు అనుకుంటున్నారా? చేసుకున్నాడు. నేను అసలు పెళ్లి మీద ఆలోచన ఇంతవరకు రాలేదు. చేసుకుంటా అన్నారు, చేసుకోరా అంటే చేసుకుంటా అని చెప్పిన, అంతేగాని ఇతను నేను ఊహించుకున్నా, ఇతన్ని నేను పెళ్లి సెటిల్ చేసుకున్నా, ఇతను నేను చేసుకుంటా అని చెప్పలేదు. నేను చేసుకుంటా అన్నాను, నేను కూడా అనలేదు కదా. నేను జస్ట్ చేసుకుంటా అని చెప్పిన, చేసుకునే టైం వస్తే చేసుకుంటా. ఇంకో విషయం ఏంటంటే ఎవరు ఉన్నా లేకపోయినా మా బాబాయిలు మా నాన్న తోడబుట్టిన వాళ్ళు అయితే ఉంటారు కదా. ఓకే, నాకు పెళ్లి ఎవరు వచ్చినా పెళ్లి చేసేది మాత్రం మా చిన్న నాన్నలే కదా, కాబట్టి వాళ్ళే చేస్తారు. సో ఏదైనా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే చూసుకుంటారు. ఏ రోజన్నా మీ ఫ్యామిలీ దాకా వెళ్ళి మీ రీల్స్ మీ పాడిన ఈ పేరడి పాటలు ఏమంటారు? తిట్టిరు ఎప్పుడన్నా? మరి తిట్టినాక కూడా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే మళ్ళీ నవ్వుపియాలని ఇట్లాంటివి చెప్పకండి. మీ ఫ్యామిలీ మిమ్మల్ని తిట్టినాక కూడా ఫ్యామిలీ పరువును మీరు కాపాడతారు. అప్పుడు నేను ఇది చేయడం వల్ల పరువు పోతుందని నేను అనుకోను మేడం. ఓకేనా? అనుకోరు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏందయ్యా మీ పాప గట్ల పిచ్చిదానికి బిహేవ్ చేస్తుంది, పిచ్చి పట్టింది, గట్ల పడుతుంది పాటలు అని అంటారు కదా. వాళ్ళకి తెలుసు కదా మా వాళ్ళకి నేను ఎట్లుంటాను. మీ వాళ్ళకి తెలుసు కాదు, కానీ 10 మందిలో చాలా ఈ రోజుల్లో పక్కన వాడు ఏలాగా చూపెట్టొద్దు అని అనుకుంటాం ఈ సమాజంలో. ఎందుకంటే మనిషి మంచి చేసినా తప్పు చేసినా ఫస్ట్ ఏళ్ళకి చూపించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. మరి అలాంటి ఈ సమాజంలో మనం బతికినప్పుడు మనం కూడా కొంచెం కాపాడుకోవాలి, మెయింటైన్ చేయాలి కదా. ఏం మెయింటైన్ చేస్తాం మేడం? ఇప్పుడు మనకు వాళ్ళు బువ్వ పెడతలేరు కదా. పెట్టకపోయినా మాట్లాడితే మీరు బాగా అనుకుంటా మేడం. మాట్లాడే వాళ్ళు 100 మాటలు మాట్లాడుకున్నా మనకైతే ఒకటి తీసుకొచ్చి పెడతారు. ఒకవేళ ఇందాక మీరు అన్నట్టుగా బాయ్స్ పరంగా మీరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఇవన్నీ క్వశ్చన్లు వేసినా కానీ ఒకవేళ ఉన్నా లేకున్నా ఎవరితో తిరిగినా కానీ ఎవడొచ్చి కామెంట్ చేసేవాడు ఎవ్వడు కూడా మనకి పెట్టాడు. ఇది మాత్రం పక్కగా. నేను లేకున్నా గానీ అవురాబాయి నాకు 100 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకేంది అని చెప్పుకుంటా, గంతే. బరాబరి లేరన్నప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? నేను గట్లా చెప్పుకుంటే వాళ్ళు నోరు తెరవరు, అందుకే గిట్లా చెప్తా, వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు, గంతే. సజ్జ స్ఫూర్తి రాత్రులు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుంది? నేను చూసిన మీరు నైట్ ఫోన్లు పట్టుకొని మాట్లాడాను. షూట్కి వెళ్ళినప్పుడు మాకు లేట్ అయినప్పుడు మేము లేట్ గానే వస్తుండే బరలక ప్రచారం అప్పుడు. ఆ టైంలో ఆ నైట్ 11-12 గంటలకి ఎవరితో మాట్లాడుతున్నారు? నేను అన్నారు కదా బాయ్ ఫ్రెండ్స్ లేరు, నేను ఎవరిని మెయింటైన్ చేస్తలేనని మాట్లాడాను. మరి ఎవరితో? బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే మాట్లాడకూడదు. సరే ఎవరితో మాట్లాడుతుందా మరి చెప్పండి. అమ్మా అది ఒక యాప్ లో 100 మంది వస్తారు, అర్థమైందా? ఏం యాప్ అది? యాప్ పేరు ఉంటుంది, మెన్షన్ చెయ్యాలా? చెప్పాలి కదా. మరి మీరు అన్నారు బాయ్ ఫ్రెండ్ కాదన్నాడు. ఎస్సీ అనే యాప్, ఓకేనా? ఎస్సీ అనే యాప్, అందులో మన ఫ్రెండ్స్ మన పాటలు అనే గ్రూప్ నాది, ఓకేనా? ఆ గ్రూప్ లో మేము పాటలు పాడుకుంటూ ఉంటాం. ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి, అందులో అన్నిట్లలో సాంగ్స్ పాడుకుంటారు, మాట్లాడుకుంటారు, బేకార్ మాటలు మాట్లాడతారు, మంచి ముచ్చట్లు మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు. అందులో నేను కూడా మాట్లాడతా, నేను కూడా నేను పాడినా పాడుకున్నా
వింటూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా, అన్ని చేస్తూ ఉంటా అంతే. అన్ని చేస్తుంటది. ఈ రోజు అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయిని చూసి నవ్వుతే ఆ అమ్మాయి తిరిగి ఆ అబ్బాయిని చూస్తే చాలు ఇది నాకు పడిపోయిందిరా అనుకుంటారు. అలాంటి పడిపోయింది అనుకునే సమాజం ఉన్నప్పుడు మీరు ఒక యాప్ లో ఇట్లా ఈ నైట్ టైం లో మాట్లాడితే అక్కడ అట్లాంటి ఏం ఆలోచించదండి. జస్ట్ ఆలోచించడానికి మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఒక మెంటాలిటీ మనకు తెలియదు కదా. అది వాడే వాళ్ళందరికీ తెలుస్తుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు, పాడుకుంటారు, మాట్లాడతారు, ఏదైనా కంటెంట్ ఏదైనా విషయం పెట్టుకుంటాం అనుకో, అమ్మ గురించా, నాన్న గురించా, చెల్లి గురించి, అక్క గురించా, సెంటిమెంటా, ఏదో ఏదో ఒకటి మ్యాటర్ పెట్టుకుంటారా, దాని గురించి మాట్లాడతారు, వెళ్ళిపోతారు. లేదంటే పాడతారు, వెళ్ళిపోతారు. ఫ్రెండ్సా 4-10 మంది ఎప్పుడు వచ్చేటోళ్ళు ఉంటారా, ముచ్చట్లు పెట్టుకుంటాం అంతే. సరే మీరు అన్నారు కదా నేను అంతేగాని నేను నేను ఇక 10 మందితో మాట్లాడితే 10 మంది నా బాయ్ ఫ్రెండ్స్ అయిపోతారంటే ఇక మీరు సమాజంలోకి అమ్మాయి చూసి నవ్వితేనే నాకు పడిపోయింది అనుకునే రకంలో నువ్వు 10 మందితో మాట్లాడితే 10 మంది లవర్లు నీకు సమాజం మాట్లాడే దాన్ని బట్టి ఉంటది, వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. సరే ఇప్పుడు మీరు మూవీ సైడ్ గానీ లేకపోతే కొన్ని మేకప్ ఆర్టిస్ట్ సైడ్ గానీ వెళ్ళినా అన్నారు. చాలా మందికి మూవీ ఫీల్డ్ అనగానే బ్యాడ్ ఇంప్రెషన్. మూవీ అనగానే లైట్ ఎవడో ఉన్నాడు దీనికి ఈ టైప్ లో మాట్లాడే మాటలు కొన్ని నేను చెప్పలేకపోతున్నా కానీ ఉన్నాయి. కమిట్మెంట్లు అని అవని ఇవని. సజ్జ స్ఫూర్తికి అలాంటి టాపిక్స్ ఏవి ఎదురవ్వలేదా? ఎవరితరని ఇలాంటివి అడగలేదా? అడిగాడు. ఏం అడిగారు? మీరు ఏం చెప్పారు? అసలు మీరు అప్పుడు ఏమనుకున్నారు? మీరు ఏమనుకుని ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. కానీ యాక్టింగ్ అంటే ఎట్లా చేయడం నాకు తెలియదు. ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు. నాకు పెద్దగా వచ్చని నేను చెప్పట్లేదు. కానీ నీకు ఛాన్స్లు ఇప్పిస్తాను అని చెప్పి కమిట్మెంట్స్ అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఏమని అడుగుతుండే? ఏమని అడుగుతుండే అంటే మా సినిమాలో యాక్టింగ్ ఇప్పిస్తాను అది ఇది అని చెప్పి అడుగుతుంది. సరే, ఇంకా నేను ఈ క్వశ్చన్స్ అన్ని స్టాప్ చేస్తాను. మీరు ఇలా వద్దు, సరే ఆపేద్దాం అక్కడికి. మీరు మళ్ళీ ఫీల్ అవ్వడం ఇలాంటివి వద్దు. ఓకే, డన్. సో ఇప్పుడు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు మరి? మిమ్మల్ని ఈ ఫీల్డ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మిమ్మల్ని పుష్ చేస్తూ నేను ఉన్నా అంటూ మీ వెన్నంటే ఉన్నా వాళ్ళు? సందీప్ అంటే మా ఫ్రెండ్. ఎప్పటి నుంచో నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. నేను ఎంత వెనుకబడి ఉన్నా నిజం చెప్పాలంటే మా అమ్మ అప్పటి నుంచి కదా, అంతకన్నా ముందు నుంచి నాకు స్నేహితుడు. కానీ ఎక్కడ బాధపడకుండా ముందుకు వెళ్ళాలి సజ్జం అని నాకు మంచి చెప్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకోటి గ్రూప్లో మా సాయి, మా ఖుషి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఫైనల్ గా ఒక 2 సాంగ్లు వాడి క్లోజ్ చేసుకుందాం. సో మీ జర్నీ అంత విన్నాం. కొన్ని బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి, కొన్ని సంతోషకరమైనవి ఉన్నాయి, కొన్ని అమ్మాయిలు ఫేస్ చేయకూడని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఒక ఆడపిల్లగా నేను కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నా. సో ఒక 2-3 సాంగ్స్ పాడితే. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మ నిజాన్ని, క్షణం మాగనంటుంది ఓని మరి చిలిపిరి వయసు బాని. ఓ సయ్యా నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మ నిజాన్ని. ఓకే మేడం. ఇంకోటి. అందంగా లేనా అసలేం బాలేనా, నీడు జోడు కాననా. అందంగా లేనా అసలేం బాలేనా, నీడు జోడు కాననా. అలుసైపోయానా అసలేమి కానా. అంత లెవెల్ అంటే నీకు. ఎవరికి? నాకా? నన్నవా? పాటనే కదా. ఇంకొకటి వాడండి చేద్దాం. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ, ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. చిన్ని ఆశ చిన్నదాని ఆశ,
ముద్దు ముద్దు ఆశ మొత్తం అంతా ఆశ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు తన లైఫ్లో నవ్వుతూ మాట్లాడే ప్రతి మనిషి వెనక ఒక పెద్ద బాధలు కానీ సంఘటనలు కానీ ఉంటాయి అంటారు. అది ఈరోజు తను మాట్లాడుతుంటే నాకు తెలిసింది. తను 10 మందిని నవ్వించాలి అనుకుంటుందంటే తన వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయనేది. దాంతోపాటు ఏమడిగినా కూడా తను సీరియస్ అవ్వకుండా నవ్వుతూనే ప్రతి ఒక్కరికి సమాధానం కూడా ఇస్తుంది. తన మెంటాలిటీ కానీ తన క్యారెక్టర్ కానీ ఇక్కడే మనకు అర్థమైపోతుంది. సో నేను తప్పుగా మనం మాట్లాడుంటే కూడా క్షమించండి. జస్ట్ తన నిజాలు బయట పెట్టాలి కొన్ని అన్న రీజన్తో మాత్రమే నేను ఆ క్వశ్చన్స్ అడిగాను. జస్ట్ తను ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది, అంతే తప్ప తనకి నాకు ఎలాంటి శత్రుత్వం కానీ తనను బ్యాట్ చేయాలన్న థాట్ కానీ నాకు అసలు లేదు. సో థ్యాంక్ యూ స్ఫూర్తి గారు, చాలా మంచిగా స్పందించారు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ.